యాక్చువల్గా ఒక ఎర్రర్ వస్తుంది, అదేంటనేది చూస్తున్నాను అక్కడి నుంచి అంతే. ఎవరైనా చెప్పగలరా? క్యాష్ సేల్ చేస్తున్నప్పుడు అకౌంట్ డిటర్మినేషన్ ఎర్రర్ వస్తుంది. అదే మెటీరియల్ అదే కస్టమర్ని రెగ్యులర్ సేల్ చేస్తున్నప్పుడు రావట్లే. అవుతుందా నేను ఏమంటున్నాను? అవుతుందా నేను ఏమంటున్నాను? క్యాష్ సేల్ చేస్తున్నప్పుడు this is here. These are the front assignments. Numbers. క్యాష్ సేల్ చేసినప్పుడు అది ఏమంటుందంటే 02 క్రియేట్ చేస్తుంటే బీయింగ్ ప్రాసెస్ ఇక్కడ అకౌంట్ డిటర్మినేషన్ ఎర్రర్ వస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే అకౌంట్ డిటర్మినేషన్ ఆల్రెడీ అయిపోయింది, కరెక్ట్గానే వచ్చింది, తప్పేం లేదు దానికి. దీనిలో ప్రాబ్లం ఏం లేదు. ఏమై ఉంటుంది? ఎవరు చెప్పారా? చెప్పరాదు. Front assignment group of what is this, customer or material? మాట్లాడరు. తెలియట్లేదా మీకు కూడాను? హలో సార్, దేర్ మాట్లాడరా ఏంటి? ఎవరు? సరే సార్, ఇన్ఫర్మేషన్ ఎర్రర్ వస్తుంది అంటుంటే మాట్లాడరా? వాట్ కుడ్ బి ద రీజన్? చూద్దాం ఎప్పుడన్నా వస్తుంది. పోవట్లేదు, వేరే ఆర్డర్కి బాగానే వస్తుంది, ఓన్లీ ఈ ఆర్డర్కి మాత్రమే ఇష్యూ వస్తుంది. ఎక్కడ కన్ఫర్మ్
దొరికింది, అయిపోయింది. జిఎల్ దొరికింది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు దీనికి. అన్నీ ఉన్నాయంట. జిఎల్ అకౌంట్ కూడా వచ్చింది, కానీ అది అకౌంట్ డిటర్మినేషన్ ఎర్రర్ అంటుంది. అది రిలీజ్ టు అకౌంట్ ఏం చేసినా సరే అది ఊరుకోవట్లేదు నన్ను. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? అకౌంటింగ్ డాక్యుమెంటే జనరేట్ అవ్వలేదు, అది ఎలా జరుగుతుంది? ఫిట్ అనాలిసిస్ ఏమైనా ఉందా? అది చెప్పదు. నో డిఫరెన్సెస్. ఇది లేదు, డివైస్ క్యాలిక్యులేషన్ అది లేదని చెప్తుంది. రెవెన్యూ అకౌంట్స్ ఇక్కడికి వస్తే బాగానే ఉందని చెప్తుంది అది. సరే నేను చూస్తానులేండి అయితే, మీకు పోతే. ఓకే, నో ప్రాబ్లం. మనకి వచ్చింది అప్పుడు ఎర్రర్, మనం చేసేటప్పుడు రాలేదు కదా. సార్ రాలేదు. బిల్డింగ్ డాక్యుమెంట్ టైప్ ని ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు. ఎలా? డాక్యుమెంట్ కేటగిరీ కాదు, డాక్యుమెంట్ కేటగిరీ ఆల్వేస్ ఎంఏ. అది డాక్యుమెంట్ టైప్. ఓకే, బీవీ లెట్స్ రన్. ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఓకే, VF01 no VF02 hello, it's clear. Account document is cleared ikkada. సో ఇక్కడే ఐడెంటిఫై చేసింది అది. GL, what is this? కస్టమర్ అకౌంట్ గ్రూప్ లో GL ఇక్కడ ఐడెంటిఫై చేసింది. గుడ్, ఇక్కడతో అయిపోయింది. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? ఐటమ్ నెంబర్. ఓకే, 3 ఐటమ్స్ పెట్టామా? ఓకే, ఒకటే ఐటమ్ సేమ్. ఇక్కడ కూడా అంతే, 3 ఐటమ్స్ దగ్గర వచ్చేసింది. ఇది కూడా బాగానే ఉంది. మరి ఇక్కడ జరిగింది అక్కడేమో జరగట్లేదు. ఇది ఆల్రెడీ రిలీజ్డ్ అని చెప్తుంది, ఆల్రెడీ అకౌంట్ పాస్ అయిపోయింది అని చెప్తుంది. అకౌంట్ డాక్యుమెంట్ క్లియర్, డిస్ప్లే డాక్యుమెంట్, క్యాష్ సెటిల్మెంట్ అయిపోయింది అక్కడతో. డోంట్ నో, గాడ్ ఓన్లీ నోస్ దిస్. ఓకే, చూద్దాం తర్వాత. ఇవాళ we will discuss about the changes, key changes in sales and distribution.
మనకి మేజర్ చేంజెస్ ఏమున్నాయో ఇక్కడ జస్ట్ అంటే మేజర్ చేంజెస్ ఏమున్నాయో ఒక చిన్న స్క్రీన్ లో మీకు అన్ని అసైన్ అయ్యే విధంగా చేశాను. మీకు ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఓకే, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే ఎవరైనా సరే ఈసీసీకి హనాకి డిఫరెన్స్ ఏముంది అంటే మీరు అట్లీస్ట్ ఇవి చెప్పగలిగినా చాలు. ఫస్ట్ స్టెప్ లో అంటే మీకు తెలుసు అనే విషయం తెలుస్తుంది ఆడికి. ఇందులో మేజర్ గా మనకి చేంజ్ అయింది ఏదైనా ఉంది అంటే అది కస్టమర్. కస్టమర్ మాస్టర్ మనకి చేంజ్ అయింది. ఇది మన కస్టమర్ మాస్టర్, ఇది చేంజ్ అయింది. మిగతాదంతా మాడ్యూల్స్ ఎత్తేసాడు. కొన్ని చోట్ల యాడ్ చేశాడు, కొన్ని చోట్ల డిలీట్ చేశాడు. అలా చూద్దాం. ఇది వరుసలో 1 by 1 చదువుకుంటూ వెళ్దాం. మనం అంటే దీని గురించి డీటెయిల్డ్ గా చూద్దాం. బీపీని ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, స్టేటస్ టేబుల్స్ ఉండే మనకి ఇంతకు ముందు. స్టేటస్ టేబుల్స్ అంటే డాక్యుమెంట్ స్టేటస్ ఏంటి అనేది. మన దగ్గర విబిఏపి, విబిఈపి టేబుల్స్ ఉన్నాయి. అయితే ఈ టేబుల్స్ మధ్యలో విబియుకే, యూపీ ఇవి సపరేట్ టేబుల్స్ ఉండే. అంటే ఇవేం చేస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విబియుకే తీసుకున్నాను అనుకోండి. టేబుల్ విబియుకే తీసుకున్నాను. విబియుకే తీసుకొని ఏదైనా ఒక సేల్స్ ఆర్డర్ నెంబర్ ఇస్తే, ఏదైనా ఒక సేల్స్ ఆర్డర్ నెంబర్ ఇద్దాం. ఏదైనా ఒక సేల్స్ ఆర్డర్ నెంబర్ ఇస్తే ఓకే, అది ఏం చేస్తుందంటే దాని స్టేటస్ మాత్రమే చెప్తుంది. అది ఏం చెప్పదు. ఇదిగోండి స్టేటస్ మాత్రమే చెప్తుంది. అది ఏంటి స్టేటస్ లో ఒక్కొక్కటి. డెలివరీ స్టేటస్ సి మీన్స్ కంప్లీటెడ్, సి మీన్స్ కంప్లీట్లీ ప్రాసెస్డ్. నెక్స్ట్ ఇది ఓవరాల్ డెలివరీ స్టేటస్ కంప్లీటెడ్. అరే దీన్నే ఇదే కదా. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ రిలేషన్స్, ఇది కంప్లీటెడ్. పెండింగ్ స్టేట్ ఇదేంటిది, ఇది రిజెక్షన్ స్టేటస్. ఏ అంటే నథింగ్, నాట్ యెట్ ప్రాసెస్డ్, అంటే ఏ రిజెక్షన్ లేవు. ఓవరాల్ స్టేటస్ మళ్ళీ ఐటమ్ డేటా, ఐటమ్ డెలివరీ డేటా, ఇవన్నీ ఒక టేబుల్లో పెట్టాడు. అంటే డేటా ఎన్నిసార్లు ఎన్ని టేబుల్స్ నుంచి తెచ్చుకోవాలో చూడండి. సేమ్ డేటాని స్టేటస్ టేబుల్లో ఒక చోట, ఇదే నెంబర్ని విబిఏక్యూలో వేయొద్దాం. ఇదే సేల్స్ డాక్యుమెంట్. ఇక్కడ కూడా డాక్యుమెంట్ స్టేటస్ వస్తుంది, ఇక్కడ కూడా ఉంటుంది అది. ఓకే, ఈ డాక్యుమెంట్ స్టేటస్ ఇక్కడ కూడా ఉంది. ఇది సిఏ, ఇది డాక్యుమెంట్ కేటగిరీ. ఇది ఒక నిమిషం స్టేటస్ చూపిస్తా. ఇక్కడే స్టేటస్ కూడా క్లియర్ అయిపోయి ఉంటుంది. అంటే సేమ్ ప్రాసెస్ ని మళ్ళీ రిపీట్ అవుతా ఉంది ఇక్కడ. ఇదివరకు ఈసీసీలోనేమో, ఇది ఈసీసీ కదా, నేను ఈసీసీలోనేమో ఈ ప్రాసెస్ అంతా ఒక టేబుల్లో, స్టేటస్ అంతా ఒక టేబుల్లో పెట్టాడు. ఇప్పుడు అవన్నీ తీసేసి డైరెక్ట్ గా విబిఏకేలోకి అసైన్ చేసేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేను S/4HANAకి లాగిన్ అవుతాను చూడండి. మీకు ఆ డిఫరెన్స్ ఏం కనపడదు అసలు. ఆ రెండు సమానంగానే ఉంటాయి. స్క్రీన్లు అన్ని ప్రాసెస్లు అన్ని సమానంగానే ఉంటాయి. కాకపోతే ఫ్రంట్ ఎండ్ మారిపోయి ఉంటుంది. సేమ్ XC16 అంతా సేమ్ స్క్రీన్ అంతా మీకు చూడండి. ఇక్కడ S/4HANA 2022 లేటెస్ట్ వర్షన్ ఇది. సో ఇందులో టేబుల్ వచ్చేసి విబిఏకే. ఇక్కడ చూడండి ఒక సేల్స్ డాక్యుమెంట్ టైప్ తీసుకుందాం. ఇక్కడ ఏదైనా సేల్స్ డాక్యుమెంట్ ఏంటో రెండే మొత్తం డేటా అంతా డిలీట్ అయిపోయినట్టు. ఓకే, ఇక్కడ చూడండి
ఇక్కడ ఇందులోకే అన్ని కలిపేశాడు వాడు. ఒక నిమిషం, జస్ట్ డబుల్ ట్యాప్ చేసుకోవాలి. రిజెక్షన్ స్టేటస్, డెలివరీ కన్ఫర్మేషన్ స్టేటస్ అన్ని ఈ ఒకటే టేబుల్లోకి ఓవరాల్ స్టేటస్, ఓవరాల్ డెలివరీ స్టేటస్ అన్ని కూడా ఆల్ ఐటమ్ స్టేటస్ అన్ని కూడా ఒక దాంట్లోకి యాడ్ చేసాడు. అంటే డబుల్ టేబుల్స్ ఉన్న వాటి అన్నిటిని మెర్జ్ చేసుకుంటూ వెళ్ళాడు. వాడు అదే చూపిస్తున్నాడు. విబియుకే టేబుల్ ని నేను విబిఏకేకి ఎల్ఐకేపి అంటే ఇది హెడర్ టేబుల్ ఇది. సో ఇవి హెడర్ టేబుల్స్ కదా. విబిఏకే ఇస్ హెడర్, సేల్స్ ఆర్డర్ హెడర్, ఎల్ఐకేపి డెలివరీ హెడర్, విబిఆర్కే బిల్లింగ్ హెడర్. విబియుకే లో ఉన్న స్టేటస్ టేబుల్స్ అన్ని కూడాను ఈ 3 టేబుల్స్ లోకి పేస్ట్ చేశాడు. అంటే ఎవరికి సంబంధించింది వాళ్ళకి. అంటే డెలివరీ డాక్యుమెంట్ కి సంబంధించిన డెలివరీ డాక్యుమెంట్ లోకి, బిల్లింగ్ లోకి, ఆర్డర్ నుంచి ఆర్డర్ లోకి. అదే విధంగా ఐటమ్ టేబుల్స్ కూడా అంతే. విబియూపీ టేబుల్స్ ని తీసుకెళ్లి విబిఆర్పి ఎల్ఐపిఎస్ లోకి యాడ్ చేశాడు. అంటే ఐటమ్ టేబుల్స్ ని ఐటమ్ దాంట్లోకి. ఓకే, అంటే మెర్జ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఈ రెండిటిల్లోనూ కామన్ గా ఉన్న ఫీల్డ్స్ అన్నిటిని తీసుకొచ్చి ఒక దాంట్లో మెర్జ్ చేశాడు. మీరు ఇంత చెప్పాల్సిన పని ఏం లేదు. స్టేటస్ టేబుల్స్ ని తీసేసి వాటిని తీసుకెళ్లి మెయిన్ టేబుల్స్ లో, అంటే హెడ్ టేబుల్స్, ఐటమ్ టేబుల్స్, మెయిన్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి జాయిన్ చేసాడు వాడు. అది వాడు చెప్పేది. సో దానివల్ల ఏమవుతుంది, రెడ్యూస్డ్ ఫుట్ ప్రింట్, మెమరీ ఫుట్ ప్రింట్ తగ్గిపోయింది ఇక్కడ. ప్రైసింగ్ డేటా మోడల్ చేంజెస్. మనకి ప్రైసింగ్ డేటాలో ఏదైతే ఉందో అందులో మనం KONV టేబుల్ నుంచి చూస్తుండే దాన్ని PRCD ఎలిమెంట్స్ 2 టేబుల్స్ సేమ్ లాగా కనపడతాయి అక్కడ. ఒక నిమిషం, ఇది హానా. లెట్ మీ క్లోజ్ ఎవ్రీథింగ్ అసలు ఇక్కడ, ఎందుకంటే ఇది ఎంత కన్ఫ్యూజన్ ఉంది. Okay, now I can, I think. SA16N, ఇదేమో ECC, ఇది కూడా పోయినట్టుంది. మళ్ళీ లాగిన్ చేయాలి. ఒక నిమిషం, ఇది హనా కదా. సో లెట్ మీ లాగిన్ అయ్యింది. వచ్చింది, రాలేదా? వచ్చింది. ఓకే, ఇందులో KONVని వేస్తున్నాను. KONV చేస్తే ఇది కండిషన్స్. మీరు మనం చేసిన ఏవైతే ప్రైసింగ్ కండిషన్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ టైప్ తీసుకుందాం. డాక్యుమెంట్ కండిషన్ టైప్ ZSU0. ఇది ఒక కండిషన్ టైప్. దీనికి సంబంధించిన ఎక్కడెక్కడైతే ఆర్డర్స్ అన్ని ఉన్నాయో ట్రాన్సాక్షన్ డేటా వైజ్ గా చూపిస్తుంది. అంటే మీరు డాక్యుమెంట్ ఇవ్వకపోతే మొత్తం అన్ని చోట్ల ఉన్నదాన్ని మొత్తం డేటా అంతా పట్టుకొచ్చేస్తుంది. ఓకే, లెట్ ఇట్ రన్. ఇక్కడేమో PRCD _ ఎలిమెంట్స్, ఇది టేబులే. ప్రైసింగ్ ఎలిమెంట్ సేమ్ ఉంటది. మళ్ళీ చూడండి, మనం ఇక్కడ ఏమైతే రన్ చేసామో, ఇక్కడ ఏదైతే రన్ అయిందో డాక్యుమెంట్ కండిషన్, ఐటమ్, స్టెప్ నెంబరు, కౌంటరు, అప్లికేషన్, కండిషన్ టైపు, డాక్యుమెంట్ కండిషన్, ఐటమ్, స్టెప్ నెంబరు, కౌంటర్, అప్లికేషన్, కండిషన్ టైప్, ఇది కూడా సేమే. ఇది ఈసీసీలోది, ఇది హానాలోది. టేబుల్స్ సేమ్, డేటా సేమ్ ఉంది, కాకపోతే టేబుల్ నేమ్ మార్చాడు. ఇక్కడ KONV, ఇక్కడేమో PRCD ఎలిమెంట్స్ కింద మార్చాడు. ఓకే, అంటే ఫర్ ద సపోర్ట్ కోసం. అది ఏమంటుందంటే
ఈసీసీ నుంచి హనాకి వచ్చినప్పుడు హనాలో ఉన్న అన్ని మిగతా మాడ్యూల్స్ తో కనెక్ట్ అవడం కోసం ఇలా పేరు మార్చడం జరిగింది, PRCD_elements అని. మిగతాదంతా సేమ్ టు సేమ్. మనకి ఇన్ జనరల్ గా యాక్సెస్ సీక్వెన్స్ నెంబరు ఎంత ఉంటుందండి? యాక్సెస్ సీక్వెన్స్ నెంబర్లు ఎంత ఉంటాయి మాక్సిమం? 3 or 4. యాక్సెస్ సీక్వెన్స్ 2 డిజిట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ వాడు దాన్ని 3 డిజిట్ చేశాడు. ప్రైసింగ్ ఫార్ములా స్పేస్ కూడా 7 డిజిట్ చేశాడు, రిక్వైర్మెంట్ స్పేస్ కూడా 7 డిజిట్ చేశాడు, ఈ రొటీన్స్ కూడా 7 డిజిట్ చేశాడు. ఇది చూడండి, కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్, డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్, ఈ రెండు వచ్చాయి. ఎక్కడైనా ఉన్నాయి మనకి? Customer pricing procedure, document pricing procedure. What is the pricing procedure determination? How pricing procedure is determined into the sales order? Chaparo. How pricing procedure is getting determined into the sales order? గణేష్ గారు, అజయ్ గారు, హనీ గారు, నిఖిల్ గారు, పీటర్ గారు. How sales organization, distribution channel, division, customer pricing procedure, document pricing procedure, pricing procedure and condition type. Correct. సో ఈ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్, డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ మామూలుగా ఇన్ జనరల్ గా మనం 1A, C, F, J అని ఇస్తూ ఉండే కదా, అంటే సింగిల్ డిజిట్స్ అవి. దాన్ని ఇప్పుడు వాడు 2 డిజిట్స్ కింద తీసుకొచ్చాడు. ఇదివరకు 1 to 9, A to Z ఇంతవరకు ఛాన్స్. ఇప్పుడు ఏంటి, 1 to 99, AZ, Z to A, అంటే 2 సార్లు ఎట్లా అయినా ఎంటర్ చేసుకోవచ్చు. సో మెనీ ఆప్షన్స్, హ్యూజ్ ఓపెన్ ఇది. ఓకే, ఇంకా ఇవన్నీ కూడా అపెండింగ్ టేబుల్స్. ఇవి టెక్నికల్ గా రాశాను నేను. మరి ఇంత టెక్నికల్ గా డీటెయిల్డ్ గా మీకు వెళ్ళినా కూడా ఇది అర్థం కాదు. అంటే ఆ టేబుల్ లెవెల్లో చేంజెస్ వచ్చేసాయి ఏముంది అని. వెరీ హ్యూజ్ ఇన్సర్ట్స్ ఇవి. ఓకే, తర్వాత field length extension and elimination of redundancies. Sales document category is increased to 4 characters. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి సేల్స్ డాక్యుమెంట్ కేటగిరీస్. కొన్ని నో డాక్యుమెంట్ టైప్స్ కాదు, డాక్యుమెంట్ కేటగిరీస్ ఇట్ ఈస్ ఆస్కింగ్. ఐటమ్ కేటగిరీ కాదు. ఏ అంటే ఎంక్వైరీ, బి అంటే కొటేషన్, సి అంటే ఆర్డర్, హెచ్ అంటే రిటర్న్. గుర్తుందా ఇది? POV8 లో ఓపెన్ చేస్తే మొదటగా కనపడేది అదే మనకి. POV8 స్క్రీన్ ఓపెన్ చేస్తే, సేల్స్ డాక్యుమెంట్ స్క్రీన్ ఓపెన్ చేసుకొని చూస్తే ఏదో ఒకటి తీసుకొని చూస్తుంటే సేల్స్ డాక్యుమెంట్ కేటగిరీ లిస్ట్ ఉందా? ఏ అంటే ఎంక్వైరీ, బి అంటే కొటేషన్, సి అంటే ఆర్డర్, హెచ్ అంటే రిటర్న్స్, జి అంటే కాంట్రాక్ట్స్. దీని లెంత్ ఇంక్రీజ్ చేశానని చెప్తున్నాడు వాడు. లెంత్ ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నాడు. దానివల్ల మనకి ఏం ఉపయోగం రాదు. బట్ సేల్స్ డాక్యుమెంట్ కేటగిరీ ఈజ్ ఇంక్రీజ్ టు 4 characters. ఆల్రెడీ ఐటమ్ కేటగిరీ 4 వస్తుంది, సేల్స్ డాక్యుమెంట్ టైప్ 4 వస్తుంది. వాడు ఇంక్రీజ్ చేసింది ఏంటి? ఐటమ్ కేటగిరీ, సేల్స్ కేటగిరీ. ఎలిమినేటెడ్ డాక్యుమెంట్ ఇండెక్స్ టేబుల్స్.
వెక్మా, వెప్మా, వెల్క్మా, వెక్మా ఇవన్నీ కూడా తీసేశాడు. అంటే ఉంటాయి, టేబుల్స్ లేవని చెప్పట్లేదు, డేటా ఉంటుంది. కనెక్షన్ టేబుల్స్ కోసం ప్రింట్స్ అలానే ఉంచాడు కొన్ని చోట్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది, ఇది SC16 ఓకే. ఇక్కడ చూడండి, ఇప్పుడు అదే టేబుల్ నేను తీసుకొచ్చాను వెక్మా. ఏంటి టేబుల్? సేల్స్ ఇండెక్స్ ఆర్డర్ పార్ట్నర్ ఫంక్షన్ చెప్తుంది అది. సో నేను ఏదైనా ఒక డాక్యుమెంట్ టైప్ తీసుకుందాం, ZSUN తీసుకుందాం, ఒక్కసారి రన్ చేస్తాను, ఓకే మొత్తం అంతా వస్తుంది. తీసుకొద్దాం ఇండెక్స్ టేబుల్స్ ఇవి. చాలా టైం పడుతుంది. ఓకే, ఈ కస్టమర్ కి ఏమేమైతే ఆర్డర్స్ ఉన్నాయో, ఈ కస్టమర్ కి ఏమేమైతే ఆర్డర్స్ ఉన్నాయో ఆ ఆర్డర్స్ అన్ని తీసుకొస్తుంది చూడండి. ఇప్పుడు అంటే 1000853 అనే కస్టమర్ కి ఎప్పుడెప్పుడు ఏమేమి ఆర్డర్లు రైజ్ చేసాము అనేది ఇక్కడ రాసుంటది. అదే డేటా మీకు VBAK లో కూడా ఉంటుంది చూడండి. అదే డేటా నేను ఇక్కడికి వచ్చాను, VBAK లోకి వెళ్తే ఏమేమి ఆర్డర్స్ ఉన్నాయో సోల్డ్ టు పార్టీ ఉంటుంది. ఇక్కడ కూడా కస్టమర్ పార్ట్నర్ ఇక్కడ కూడా ఉంటాడు. ఇదిగో ఇక్కడ, ఇది ఇప్పుడే కదా చూసాను, ఇదిగో సోల్డ్ టు పార్టీ. వీటితో రన్ చేస్తే వచ్చేస్తుంది డేటా. వీటితో రన్ చేస్తే మీకు అదే ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకుని వస్తుంది. ఆ కస్టమర్ తో ఏమేమి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి చూడొచ్చు. ఇక్కడ కూడా ప్రాసెస్ అంతా సేమే. మళ్ళీ దాన్ని ఏమవుతుందంటే రిపీటెడ్ గా వస్తుందని చెప్పేసి వాడు ఇలా చేయడం జరుగుతుంది. 001 ఈ నెంబర్ ఈ నెంబర్ తో ఏ డెలివరీ లేవండి, ఏ ఆర్డర్ లో లేవండి. ఇదే డేటా అక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో అదే డేటా కనపడతా ఉంటుంది మళ్ళీ. అందుకని వాడు ఏం చేశాడంటే ఈ ఇండెక్స్ టేబుల్స్ అన్నిటినీ తీసేసాడు. ఇది VAKPA, VAPMAకి వెళ్దాం. ఇప్పుడు VAPMA oh yes for ananas sir. ఈ లేటెస్ట్ అప్డేట్ లో పోయింది, టేబుల్ పోయింది. ఓకే, ఆ టేబుల్ అంటే మనం లేటెస్ట్ EHP8 కదా వాడుతుంది. VAPMA కూడా ఉందా చూద్దాం. VAPMA ఇది ఉంటుంది. సేల్స్ ఇండెక్స్ ఆర్డర్ ఐటమ్స్ బై మెటీరియల్. ఇప్పుడు బై మెటీరియల్ ఎక్కడ వెప్మా VAPMA వెతికితే, తర్వాత వెల్క్మా ఇది మారాలి. ఇది ఏంటంటే ఇది ఇండెక్స్ టేబుల్, ఇది కూడా ఇండెక్స్ టేబులే.
ఏదో తప్పు జరిగింది. VLKPA డెలివరీ లెవెల్ వస్తుంది, ఇండెక్స్ డెలివరీ ఇదే చెప్పే కదా, డెలివరీ పార్ట్నర్ ఫంక్షన్స్. మళ్ళీ డెలివరీలో మెటీరియల్ వైజ్ గా మళ్ళీ ఏం లేదు, వద్దాకలు దాన్ని తిప్పుతా ఉన్నాడు. ఈసీసీలో ఇలా ఉండే అవన్నీ తీసేశాడు ఇప్పుడు, అది వాడు చెప్పేది. నేను ఇవన్నీ తీసేశాను, ఇవన్నీ పనికిరాని టేబుల్స్, ఇవన్నీ ఈ టేబుల్ డేటా ఆల్రెడీ ఉంది, మళ్ళీ రిపీట్ అవుతుంది, దానివల్ల సైజ్ పెరిగిపోయింది, అప్లికేషన్ సైజ్ పెరిగిపోతుంది. ఇది బై మెటీరియల్ డెలివరీకి వెల్కమా, ఇది బిల్లింగ్ కస్టమర్ వైజ్, ఇదేమో మెటీరియల్ వైజ్ బిల్లింగ్ డాక్యుమెంట్స్. మెటీరియల్ వైజ్ చూపిస్తాడు ఇక్కడ, బిల్లింగ్ డాక్యుమెంట్ మెటీరియల్ వైజ్, బిల్లింగ్ ఐటమ్ పర్ మెటీరియల్. సో ఈ డేటా అంతా ఆల్రెడీ ఉంది, నేను తీసేశానని చెప్తున్నాడు అంతే. తర్వాత ఈ ఎలిమినేటెడ్ ఇండెక్స్ టేబుల్ వీబాక్స్ ఎస్డి రిబేట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఉండే మనకి. ఆ వీబాక్స్ వాడితే మిగతా ఏ ట్రాన్సాక్షన్ చేయకూడదు ఎవరు, అంటే అంత హెవీ టీ కోడ్ అది. వీబాక్స్ అనే టీ కోడ్ వెరీ టేబుల్ ప్లస్ టీ కోడ్ ఉండే, టీ కోడ్ గుర్తు రావట్లేదు నాకు. S4 లో అయితే WO టీ కోడ్ అది. కానీ ఈసీసీలోకి వచ్చేసరికి ఆ కాన్సెప్ట్ తీసేసాడు, అసలు ఎస్డి రిపీట్ మేనేజ్మెంటే తీసేసాడు. ఇప్పుడు తీసేసి సెటిల్మెంట్ మేనేజ్మెంట్ అని చెప్పి సపరేట్ చేశాడు దాన్ని. తర్వాత LIS టేబుల్స్, ఇవి ఎక్కడో చూసాము మన, ఈ టేబుల్స్ గుర్తుందా మీకు? టెంపరీ టేబుల్స్ అని చెప్పి చూపించాను నేను, ఇవి తీసేసాడు. ట్రాన్సాక్షన్ VB01 అండ్ VB01 ఇదిగో ఈ VB01, సారీ నాట్ VB01, VB01 ఈ టేబుల్స్ ని కూడా తీసేయటం జరిగింది. ఈ ట్రాన్సాక్షన్స్ ని న్యూ కాన్సెప్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ సెటిల్మెంట్ మేనేజ్మెంట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్. అదే దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. ఇక్కడ ఈ రిబేట్ మేనేజ్మెంట్ ప్లేస్ లో సెటిల్మెంట్ మేనేజ్మెంట్ వచ్చింది. అది మనం వెరీ స్టార్టింగ్ పాయింట్ లో కూడా రాసి ఉంటుంది, అంటే షార్ట్ నోట్స్ లో కూడా రాసాను. స్టేటస్ టేబుల్ తీసేసాడు, ప్రైసింగ్ మోడల్ చేంజ్ చేశాడు, లెంత్ ఆఫ్ ఎక్స్టెన్షన్ తీసేసాడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నేను ఫస్ట్ లో ఇదే వెళ్దాం. ఫారెన్ ట్రేడ్ ఉండే ఇంతకు ముందు, అంటే సపరేట్ మోడల్ కింద ఉండే మనకి మన దాంట్లోనే ఎస్డీలో సపరేట్ కన్సల్టెంట్ ఉంటాడు, ఫారెన్ ట్రేడ్ కన్సల్టెంట్. అసలు దాన్ని తీసేసి మొత్తానికి GTS అని చెప్పేసి, గ్లోబల్ ట్రేడ్ సర్వీసెస్ అని చెప్పేసి దీనికి సపరేట్ కన్సల్టెంట్ ఉంటారు. ఇప్పుడు మనకి గ్లోబల్ ట్రేడ్ సర్వీసెస్ అది 151 నుంచి మార్చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడుదో వర్షన్ ఇది 1511, 2015 11th month వర్షన్ ఇది. అప్పుడు మార్చాడు దీన్ని, పూర్తిగా బయటికి తీసుకొచ్చాడు దీన్ని. మనకి ఎఫ్టీ ఉండే, ఫారెన్ ట్రేడ్ ఉండే, దాన్ని GTS కింద కన్వర్ట్ చేశాడు అనమాట. SAP GTS. ఓకే, నెక్స్ట్ ఈ క్రెడిట్ మేనేజ్మెంట్ మీకు వీడియో ఉంది, దాంట్లో చూడొచ్చు మీరు. మనం చేసాం దీంట్లో క్రెడిట్ మేనేజ్మెంట్. క్రెడిట్ మేనేజ్మెంట్ నే తీసేసి దాన్ని FSCM కింద కన్వర్ట్ చేశాడు. ఫినాన్షియల్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ ఇక్కడ రాసాను అనుకుంటా, ఇక్కడ రాసాను, ఫినాన్షియల్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇది యాక్చువల్గా FI వైపు తోసేసాడు దీన్ని, మన వైపు నుంచి తీసేసి. ఫినాన్షియల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అని కస్టమర్ సంబంధించిన క్రెడిట్ రిపోర్ట్స్ ఎవ్రీథింగ్ అది FI కన్సల్టెంట్ హ్యాండిల్ చేయాలి, నాట్ ఫ్రమ్ ది సేల్స్ అని. కాకపోతే దీన్ని ఈ FSM ని ఇందులో మళ్ళీ 2 వర్షన్స్ రిలీజ్ చేశాడు ఇప్పుడు రీసెంట్ గా. అంటే ఎలా అంటే ఒకటి SD కన్సల్టెంట్ కూడా లాంచ్ చేసే విధంగా, రెండోది పూర్తిగా సెంట్రలైజ్డ్ ప్రాసెస్ కావాలనుకున్నప్పుడు మొత్తం అంతా ఫుల్ టర్మ్ FSCM కావాలి అనుకుంటే దానికి సపరేట్ ఉంటుంది. ఈ ఫుల్ టైమ్ FSCM ఎవరు రన్ చేస్తారంటే ఈ బ్యాంక్స్, ఫినాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు. ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్ళే కస్టమర్ కి వాడు ఫుల్ FSCM అక్కర్లేదు వాళ్ళకి.
ఏదో కస్టమర్ ని బ్లాక్ చేసి వాడికి ఒక లిమిట్ ఇచ్చి దాని అమౌంట్ మొత్తం పే చేసిన దాకా పట్టుకొని అలా ఉండరు. అంటే అది ఫినాన్షియల్ సర్వీసెస్ లో ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, మనం ఒక లోన్ తీసుకుంటాం. సో బేస్డ్ ఆన్ మై లోన్ నా క్రెడిట్ స్కోర్ ను బట్టి లోన్ ఇస్తా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఫార్ములా వాడుతున్నాడు. అంటే మొత్తం పెద్ద ప్రాసెస్ అయితే, మొత్తం ఎంటైర్ FSCM అయితే కస్టమర్ స్కోరు దాన్ని బేస్ చేసుకొని కస్టమర్ రేటింగ్ ఇస్తాం. ఆ రేటింగ్ బట్టి కస్టమర్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని ఎప్పుడు పే చేయాలి అనేది డిసైడ్ చేయటం. అదంతా కూడా సెంట్రల్ FSCM లో పెట్టాడు. మనం అంత పెద్ద FSCMకి వెళ్ళొద్దు అనుకుంటే కనుక ఒక స్మాల్ సెటప్, అంటే మామూలుగా మనకి ఎదురు క్రెడిట్ మేనేజ్మెంట్ ఎలా అయితే ఉండేదో అలాంటి FSCM కూడా ఉంది. దాంతో మామూలుగా రెగ్యులర్ గా ఓకే కస్టమర్ ఆర్డర్ బ్లాక్ అయింది, ఎందుకు బ్లాక్ అవుతుందంటే లిమిట్ ఎక్సీడ్ అవుతున్నాడు అలాంటి విషయాలు ఇట్ ఈస్ ఎ కామన్ థింగ్స్. ఓకే వాడికి ఒక 10,000 లిమిట్ ఇచ్చాము, 10,000 లిమిట్ లో పర్చేజ్ చేయమన్నాము, కానీ వాడు 11,000 పర్చేజ్ చేస్తాడు. సో 1,000 ఎక్సీడ్ ఉందని చెప్పేసి కస్టమర్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. సో అలాంటివి నాట్ రిక్వైర్డ్ ఫర్ సెంట్రల్. వాడికి స్కోర్లు, వాడి ఇన్ఫర్మేషన్ అవన్నీ అక్కర్లేదు. అలాంటి కంపెనీలు కాదు, చాలా వరకు కంపెనీలు అలా ఉండవు. సో అంటే అలా అని చెప్పడానికి లేదు. రెండు ఫుల్ FSCM కి నార్మల్ FSCM కి ఇప్పుడు తేడా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇవి FSCM ట్రాన్సాక్షన్ కోడ్స్. ఇప్పుడు FZ28, FZ31 ఇవన్నీ. ఓకే, ఈ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు లేవు మనకి. ఇందులో బ్లాక్ అయింది అనుకోండి, BKM 3లోకి వెళ్ళి సేల్స్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేస్తాం. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ ఏం లేదు, అది బిజినెస్ పార్ట్నర్ లోకి యాడ్ చేశాడు. అది ఇక్కడ ఎక్కడో చెప్పుకుంటాడు. UKM VKM 2ని VKM 1 కానీ UKM my_my CDS అని చెప్పేసి దీంట్లోకి మార్చాడు. బట్ వేర్ ఈస్ ద BP రోల్ రాయలేదా నేను? అదెలా మిస్ అయింది? మేబీ బీపీలో వచ్చుండే, నేను చూస్తాను అక్కడ వచ్చుండే. ఓకే, నెక్స్ట్ చెప్పాను కదా, రిబేట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ తీసేసి మొత్తానికి సెటిల్మెంట్ మేనేజ్మెంట్ పెట్టాడు. నేను చెప్తున్న BBO1 ని తీసేసి WCOCO, ఇది T కోడ్. ఇది ఈ సెటిల్మెంట్ మేనేజ్మెంట్ రన్ అవ్వాలంటే ఈ T కోడ్ రన్ చేసుకోవాలి. ఇది యాక్చువల్ గా రిబేట్ మేనేజ్మెంట్ ఏంటి? రిబేట్ మేనేజ్మెంట్ అంటే కస్టమర్ కి ఇప్పుడు మనం ఏదైనా పర్చేస్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వర్త్ పర్చేస్ చేసాం, దానికి 100 కూపన్స్ ఇస్తానంటాడు, 100 పాయింట్స్ ఇస్తా అంటున్నాడు, పేబ్యాక్ పాయింట్స్. 100 పేబ్యాక్ పాయింట్స్ ని ఎప్పుడు ఇస్తా అంటున్నాడు? అవి 1000 పాయింట్స్ అయ్యాక మాత్రమే నువ్వు రెడీమ్ చేసుకోగలవు అంటాడు. ఈ 100 పాయింట్స్ ని నేను ఒక దగ్గర దాచిపెట్టాలి. దాచిపెట్టి కస్టమర్ కి 1000 పాయింట్లు అవ్వగానే ఆ అమౌంట్ ని రిటర్న్ చేసేయాలి. అంటే ఆ అమౌంట్ ఇవ్వాలి. అంటే అప్పటిదాకా ఆ అమౌంట్ ఒక దగ్గర స్టోర్ చేయాలి. అది రిపీట్ అనమాట. కస్టమర్కి ఇచ్చే మనం ఇస్తున్న రిపీట్. వాడు ఎందుకు దాని సెటిల్మెంట్ అన్నాడంటే దేర్ ఈస్ ఏ పార్షియల్ సెటిల్మెంట్, ఫుల్ సెటిల్మెంట్ అని చెప్పేసి 2 కండిషన్స్ ఉంటాయి మళ్ళీ అందులో. అంటే 1200 పాయింట్స్ ఉన్నాయి, కస్టమర్ ఆప్టెడ్ ఓన్లీ 1000 పాయింట్స్. ఓకే, దట్ ఈస్ ఏ పార్షియల్ సెటిల్మెంట్. కస్టమర్ 1200 ఉంది, 1200కి 1200 తీసేసుకుని వెళ్ళిపోయాడు. దట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ సెటిల్మెంట్. అంటే పేరు అలా పెట్టుకున్నాడు. దానికి యాక్చువల్ గా ప్రాసెస్ అంతా సిమిలర్ గానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ రిబేట్ ప్రాసెస్ ని వాడు సెటిల్మెంట్ ప్రాసెస్ కింద మార్చుకున్నాడు. ఇది ప్రీసేల్స్. అవుట్పుట్ మేనేజ్మెంట్ లో మనకి కొత్త ఆప్షన్ తీసుకొచ్చాడు, BRF ప్లస్ అని. ఈ BRF ప్లస్ ఏంటంటే PDF ఫార్మాట్లు పట్టుకొస్తుంది. మనం అన్ని స్మార్ట్ ఫార్మాట్లు చూసాం. సో అవి కాకుండా ఇది
పీడిఎఫ్ ఫార్మాట్ వస్తుంది. యాక్చువల్గా దీనికి వర్క్ తక్కువ బిఆర్ఎఫ్ ప్లస్ కి. ఏంటంటే డైరెక్ట్ గా పీడిఎఫ్ రెడీగా ఉంటుంది. మనం మామూలుగా అయితే స్మార్ట్ ఫామ్ పేపర్తో రాయించి దాంట్లో డిజైన్ చేయించి రాయాలి. కానీ ఇది పీడిఎఫ్ ప్రింట్, ఇది డైరెక్ట్ గా పీడిఎఫ్ వచ్చేస్తుంది ఇక్కడ. సో వెరీ ఈజీ అనమాట. బిఆర్ఎఫ్ ప్లస్ అవుట్పుట్ మేనేజ్మెంట్ మారింది. ఇందులోనే ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ లోనే వాడు చూపిస్తున్నాడు. సపోర్టెడ్ ఫార్మ్ టెక్నాలజీస్ లైక్ పీడిఎఫ్ బేస్డ్ ప్రింట్, స్మార్ట్ ఫార్మ్స్, ఎస్ఏపి స్క్రిప్ట్స్ అన్నిటికి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడతో అయిపోయింది. నేను బీపీని ఇక్కడ రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే కస్టమ్ కోడ్ మైగ్రేషన్స్ ఇవన్నీ దీంట్లో చూపించాను, కానీ కస్టమర్ క్రియేషన్ యాజ్ బిజినెస్ పార్ట్నర్ అని చెప్పేసి ఇది మనం డైరెక్ట్ గా సిస్టమ్ లోకి వెళ్ళి దీన్ని కాన్ఫిగరేషన్ చేయాలి. ఇది ఒక బేసిక్ థింగ్. అసలు నాకు హనా తెలుసు అని చెప్తే కనీసం ఓకే, ఎఫ్ఎస్ఎం తెలియదు, నో ప్రాబ్లం. జిటిఎస్ తెలియదు, నో ప్రాబ్లం. రిబేట్ మేనేజ్మెంట్ అండ్ సెటిల్మెంట్ మేనేజ్మెంట్ నేను చేయలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే నా ప్రాజెక్ట్ లో రాలేదు. అది ఎగ్జాంపుల్ అనుకుందాం. ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ అడగరు. నాకు అది తెలియదు అంటే తప్పేం లేదు. బీపీ తెలియదు అంటే కనుక ఇంకా థ్యాంక్ యూ బాయ్ బాయ్ అంటారు. ఎందుకంటే ఇది మినిమం థింగ్ అనమాట. ఇప్పుడు మనం ఈసీసీలో కస్టమర్ మార్చడం ఎలా చేసాం? కస్టమర్ మార్చడం అనేది మినిమం. పీడిపి ప్రొసెసర్ అనేది మినిమం. పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసెసర్ మినిమం చేయాలి. అది తెలియకుండా నేను ఈసీసీ మొత్తం నాకు తెలుసు అంటే కుదరదు. ఇక్కడ కూడా అంతే. హనాలో మేజర్ చేంజ్ ఏదైనా ఉందంటే, అతిపెద్ద చేంజ్ ఏదైనా ఉందంటే అది బిజినెస్ పార్ట్నర్, మన కస్టమర్ మాస్టరే. ఎస్డి సైడ్ అది మనం స్టెప్ బై స్టెప్ కాన్ఫిగరేషన్ చేసుకుంటూ వెళ్దాం. ఈ సిస్టంలో కాన్ఫిగరేషన్ చేసుకుంటూ వెళ్దాం. ఇది హనా సిస్టంలో. ఓకే, ఇది రేపు చూద్దాం. ఎందుకంటే టైం పడుతుంది, 1 hour పడుతుంది. ఒకటే సీక్వెన్స్ లో వేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే దానిలో ఈసీసీ సెట్టింగ్స్ చేయాలి, హనా సెట్టింగ్స్ చేయాలి, 2 చేయాలి దాంట్లో. సో మీరు ఒకసారి రేపు పొద్దున వచ్చేటప్పుడు పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసెసర్, అకౌంట్ డిటర్మినేషన్, నెంబర్ రేంజెస్ వెరీ స్టార్టింగ్ లో ఉంటాయి ఈ క్లాసెస్. ఒకసారి చూసి రండి. ఎందుకు అంటే ఇక్కడ మనం అప్పుడంటే పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసెసర్, నెంబర్ రేంజెస్ అప్పుడు స్లోగా చెప్పుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు అంత స్లోగా ఉండదు, జస్ట్ టిక్ కొట్టేస్తాను నేను. ఎందుకంటే అకౌంట్ డిటర్మినేషన్ అనేది మనకి తెలుసు అని చెప్పేసి అంటే మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. మీరు ఒక్కసారి చూసి రండి ఆ వీడియోని, లేకపోతే ఆ క్లాస్ చదువుకుని రండి. అది చాలా ఇంపార్టెంట్. నేను ఆ రోజు కూడా చెప్పాను, కస్టమర్ మాస్టర్లో చేసేటప్పుడు పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసెసర్ చేసేటప్పుడు చెప్పాను, ఇది ఈసీసీలోను హనాలోను సేమ్ ఉంటది. ఈ కాన్ఫిగరేషన్ చేయకపోతే హనాలో మీరు కస్టమర్ ని క్రియేట్ చేయలేరు అని చెప్పాను. సో అదే ఇప్పుడు రిప్లికేట్ అవుతుంది, మనకి మళ్ళీ వస్తుంది. అంటే మళ్ళీ ఆ ప్రాసెస్ రిపీట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో బేర్ మినిమం నాకు హనా వచ్చు అంటే నేను బీపీ చేసి ఉండాలి. మీరు కనీసం ఆ కాన్ఫిగరేషన్ తెలిసి ఉండాలి. ఏదో ఇంటిగ్రేషన్ పాయింట్ ఉంటుంది, సిబిఐ ఇంటిగ్రేషన్ అంటారు, కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్ అంటారు. అది అడిగితే ఆన్సర్ చెప్పే విధంగా ఉండాలి. ఓకే, okay, then we'll correct it tomorrow for the same thing. So we'll create the business partners in HANA system. అసలు ఎందుకు అన్నాడు, బిజినెస్ పార్ట్నర్ ఎందుకు అంటున్నాడు, హనా ఎందుకు వచ్చింది, ఆ డీటెయిల్స్ అన్ని రేపు కవర్ చేస్తాం. ఆల్ రైట్ అండి. ఎనీ డౌట్స్?